మన సినిమాలో స్టోరీ ఉండదు, యాక్షన్ ఉండదు, స్లో మోషన్ ఫైట్స్ ఉండవు, జస్ట్ రొమాన్స్ అండ్ క్రింజ్ ఎమోషన్. అసలు మన సినిమాలో ఏమీ పెద్దగా ఉండవు. అలా అయితే థియేటర్లో ఆడియన్స్ కూడా ఉండరు కదా సార్. చూడు, మనది నోలాన్ లెవెల్ కాన్సెప్ట్ మూవీ. మూవీలో పోతూ ఉంటే హీరో విలన్ అవుతాడు, విలన్ హీరో అవుతాడు, మరి ఆడియన్స్ ఎర్రిపప్పలు అవుతారు. హీరో కొడితే 20 మంది గాల్లో ఎగురుతారు సార్. మరి ఫిజిక్స్ అచ్చా, నీకు ఫిజిక్స్లో ఎన్ని మార్క్సో చెప్పురా. కదా, మరి మూసుకొని ఉండు. మరి సీన్స్ ఇల్లాజికల్గా ఉంటే డోంట్ వరీ, ఆడియన్స్ అందరూ వాళ్ళ లాజిక్ని ఇంట్లో పెట్టేసి వస్తారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎవడైనా అడుగుతున్నాడా సార్? ఈ సీన్ తర్వాత ఐటమ్ సాంగ్ సంబంధం లేకుండా పెడుతున్నారు. సంబంధం లేదు కాబట్టే కదా ఐటమ్ సాంగ్ పెట్టేది. ఎవడేడు ఇండస్ట్రీ కొత్త? ఈ డైలాగ్ డెలివరీ అప్పుడు జనాలు ఏడవాలి, వలవలా ఏడవాలి. పోయిన మూవీకి కూడా ఏడ్చారంట. అవును సార్, నీ మూవీ టికెట్ కొన్నందుకు ఏడ్చారు. మనం 20-30 crores ఈ సెట్కే ఖర్చు చేద్దాం సార్. అందులో సగం మంచి స్క్రిప్ట్ రైటర్ని హైర్ చేస్తే ఇంతకంటే మంచి స్టోరీ ఇస్తారు కదా సార్. నార్మీ, మన మూవీలో హీరో విలన్ని ఎలా చంపుతాడో తెలుసా? జస్ట్ చెప్పుతో చంపుతాడు, జస్ట్ చెప్పుతో. ఆడియన్స్ నేను అదే చెప్పుతో కొట్టకపోతే చాలు. హీరో హీరోయిన్ని కలవడానికి ఒక ట్రైన్ మొత్తం ఆపుతాడు. మెసేజ్ చేస్తే ఆ అమ్మాయి ఆగుతుంది కదా సార్. ఇప్పుడు ఇదే ఎమోషన్ సార్. బడ్జెట్ ఇష్యూస్ వస్తున్నాయి. ఓ పంచేయ్, ఏఐని వాడు. మన హీరో విలన్ని చంపడానికి ముందు ఒక 30 మంది రౌడీలను చంపి, ఆ తర్వాత విలన్ని చంపే ముందు నీ కుటుంబం ఉంది కాబట్టి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నా అని చెప్పి పోవాలి సార్. మరి ఆ 30 మంది వాళ్ళందరూ అనాథులు, వాళ్ళకి ఫ్యామిలీస్ లేవు. ఈ షాట్కి హీరో బాగా ఏడవాలి. అవును, హీరోకి ఏడుపు ముఖం రావట్లేదు సరిగ్గా. సారీ, యాక్టర్కి ఏడవడం రాదు సరిగ్గా. అవునా? అయితే పని చేయి, ఈ సినిమాకి పార్ట్ 2 సీక్వెల్ ఉందని చెప్పు. ఆటోమేటిక్గా ఏడుస్తాడు. మనం ఆ షాట్ని పర్ఫెక్ట్గా తీయాలి. నెక్స్ట్ సీన్ ఇది, క్లైమాక్స్. షార్ట్ రెడీ, హీరోని రమ్మని చెప్పు. సార్, హీరో వేరే ఇంపార్టెంట్ పనిలో బిజీగా ఉన్నారు. దీనికంటే అతనికి వేరే ఇంపార్టెంట్ పని ఏముందయ్యా? ఎవరో ట్విట్టర్లో నీ మూవీస్ బాగున్నాయని అన్నాడంట, వానితో ఆర్గ్యూ చేస్తున్నాడు. ఈ సీన్లో మన హీరో హీరోయిన్ నేమ్ని మూన్ పైన రాసి ఒక మంచి ఇల్లు కడతాడు. మనం మూవీ రిలీజ్ చేస్తున్నామా లేక చంద్రయాన్ 3 రిలీజ్ చేస్తున్నామా? కెమెరా ఎందుకు పనిచేయట్లేదు అది? సార్, ఈ కెమెరా స్పెషాలిటీ సార్. ఫ్లాప్ మూవీస్ తీస్తే ఈ కెమెరా పనిచేయదు. అవునా? అయితే కెమెరా అంతేగాని స్క్రిప్ట్ మార్చమని చెప్పట్లే. ఫస్ట్ హీరోని టైంకి రమ్మనండి అయ్యా. సెట్స్కి కూడా ఎంట్రీ రియలిస్టిక్గా ఉండాలని రోజు సన్ రైజ్ వరకే ఆగిమరి వస్తున్నాడు. మన మూవీకి అట్లీస్ట్ 3 హీరోయిన్స్ కావాలి. ఎందుకు సార్, స్టోరీకా? కాదయ్యా, మూవీ పోస్టర్కి. ఒకటి ఫస్ట్ హాఫ్కి, ఇంకోటి సెకండ్ హాఫ్కి, ఇంకోటి దేనికో నాకు కూడా తెలియదు. మూవీ ఫ్లాప్ అయితే ఆ మూవీ ఆడియన్స్కి ఎక్కలేదని చెప్పాలంతే. నేను ఫెయిల్ అవ్వలేదు, ఆడియన్స్ ఫెయిల్ అయ్యారు సార్. నీ మూవీస్ చూసి ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు. నోలాన్ తీసినప్పుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు కదా. ఏ మూవీ అర్థం కాలేదా? ఇదే నోలాను, ఇంటర్స్టెల్లారు, ఇన్సెప్షన్, టెనెట్ చూసి సొల్లి కారుస్తారుగా. మన మూవీలో హీరోకి 10 bullets దిగినా చావడు. ఎందుకో తెలుసా? స్టోరీ ఎలాగో చచ్చింది, వాడు కూడా చస్తే మూవీస్ వస్తుందని. సార్, సెట్ అంతా కూలిపోయింది. అవునా? అయితే ఎర్త్క్వేక్ సీన్ క్రియేట్ చేద్దాం. మన స్క్రిప్ట్లో అది లేదు కదా సార్. స్క్రిప్ట్ ఏమైనా లోక్సభ బిల్ ఏంట్రా? మనం ఎలా అయినా మార్చుకోవచ్చు. హీరోయిన్ ప్రతి సీన్లో ఎందుకని ఏడుస్తూనే ఉంటుంది సార్. ఎందుకంటే ఆమెతో ఆడియన్స్ కూడా జాయిన్ అవుతారు కాబట్టి. సార్, మనకి ఈ సీన్కి లాజిక్ అవసరం. లాజిక్ అంట, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉన్నప్పుడు లాజిక్ అవసరం లేదు తమ్ముడు. సార్, స్టోరీ ఈజ్ కన్ఫ్యూజింగ్. పర్ఫెక్ట్, కన్ఫ్యూజన్ ఈజ్ ఎమోషన్. సార్, మీ మూవీ క్లైమాక్స్ ఆడియన్స్కి అర్థం అవ్వలేదు. దాన్నే ఈ రోజుల్లో సినిమాటిక్ మిస్టరీ అంటారు. హీరో ఏంటి అలా పరిగెడుతున్నాడు? ఓహో, బాత్రూమ్ వస్తుందా? లేదు, స్లో మోషన్లో నడవమని చెప్పు. స్టైల్ మిస్ అవుతుంది బ్రో. సార్, ఈ రేంజ్లో హీరోయిన్ తడిసి మేకప్ పోయే సీన్ అంత అవసరమా? అవసరమే. థియేటర్లో హీరోయిన్ చూసి అందరూ భయపడాలి. ఇది ఒక హారర్ ఎలిమెంట్. సార్, మీ మూవీ వల్ల ఎన్నో క్రోర్స్ లాస్ వచ్చాయి. బొక్కలో మనీ పోతే మళ్ళీ వస్తాయి. కానీ నేను క్రియేట్ చేసిన ఈ డ్రామా అసలు పోతుందా? మర్చిపోతారా అసలు?